నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం పాలన సాగిస్తున్నారన్న ఎమ్మెల్యే జీవి. రెండవ రోజు సాగిన పసుపు కుంకుమ సంబరం, పింఛన్ల ఉత్సవ కార్యక్రమం. గుండ్లకమ్మ నదిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి, మరో యువకుడిని కాపాడిన చేపలు పట్టే వ్యక్తి. ఆటో రిక్షాలపై ప్రభుత్వ పన్ను మినహాయింపు చేసిందని తెలిపిన ఆర్టీఓ సుబ్బారావు. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపం నందు పసుపు కుంకుమ సంబరం, పింఛన్ల ఉత్సవ కార్యక్రమం రెండవ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. 200 రూపాయలు ఉన్న పింఛన్ను 10 రెట్లు పెంచారని, ఆడపడుచులకు పసుపు కుంకుమ క్రింద 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్, కమిషనర్ వెంకటరామయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆయన 5 ఏళ్ళు మన కోసం కష్టపడ్డారు. నాయకుడే సేవకుడే పనిచేశాడు మన కోసం. ఆయన కూలీ నెంబర్ 1 గా కష్టపడ్డాడు చంద్రబాబు గారు. అలాంటి వ్యక్తికి మనం మీరందరూ కొండంత అండగా ఉండాలని, చంద్రబాబు గారికి మీ యొక్క అండదండలు ఆశీస్సులు ఇచ్చి ముందుకు నడిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను ఈ 2000 పెన్షన్ 5,000 అవ్వాలంటే చంద్రబాబు గారిని మనం గెలిపించుకోవాలి మళ్ళీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో. అదేవిధంగా ఈ 2000 పెన్షన్ అవినీతి పనులు వస్తే 200 తీసుకునే పరిస్థితి మళ్ళీ వస్తుంది. అవినీతి పనులు వస్తే అభివృద్ధి పేద ప్రజలకు అందదు. ఇల్లు లేని వాళ్ళకి 25 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు చంద్రబాబు గారు. కానీ కాంగ్రెస్ పరిపాలనలో డాక్టర్ రుణమాఫీ ఇవ్వాల. ఈరోజు చంద్రబాబు గారు 20,000 కోట్లు డాక్టర్ రుణమాఫీ ఇచ్చారు చంద్రబాబు గారు. రైతు రుణమాఫీ 60 లక్షల మందికి ఇచ్చారు చంద్రబాబు గారు, 24,000 కోట్ల రూపాయలు. సంపద పెంచిన చంద్రబాబు గారు పేద ప్రజలకు పంచారు. 60 లక్షల మంది రైతులకు ఇచ్చారు, 90 లక్షల మంది డాక్టర్ మహిళలకు ఇచ్చారు. ఈరోజు రాష్ట్రాన్ని 29 రాష్ట్రాల్లో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఇచ్చారు. ఇలాగే ఇంకొక 5 ఏళ్ళు కష్టపడితే మనం దేశంలోనే నంబర్ 1 అవుతాము. తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇదే పెన్షన్ 2,000 పెన్షన్ భవిష్యత్తులో 5,000 పెన్షన్ అవుతుంది చంద్రబాబు గారి నాయకత్వంలో. అవినీతి పనులు వస్తే దోచుకుంటారు. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నాడు. అందువల్ల 2,000 పెన్షన్ 200 చేతుల్లో పెట్టారు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దని మీ అందరికీ మనవి చేస్తూ, అభివృద్ధి ఇచ్చిన చంద్రబాబు గారికి, 200 పెన్షన్ 10 రెట్లు పెంచి 2,000 చేసిన చంద్రబాబు గారికి మీరు కొండంత అండగా ఉండి మీరు విజయాన్ని అందించాలని, మీ ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ, ఎంతో ప్రేమ అన్నదండలు నాకు ఇచ్చారు, మీ ఆశీస్సులు నాకు ఇచ్చారు. మీ ఆశీస్సులు ఎప్పుడు భవిష్యత్తులో కూడా మీ అండదండలు ఉండాలని, మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 2,000 పెన్షన్ అందుకుంటున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ. గుండ్లకమ్మ నదిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణంలోని ఏబిఎం కాంపౌండ్ కు చెందిన వీరదాసు, అరుణాకుమారి, కిరణ్, సుష్మా, సగినాల, నిరంజన్లు నూజండ్ల మండలంలోని ఉప్పలపాడు వద్ద గల గుండ్లకమ్మ నది వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు. అయితే నిరంజన్, కిరణ్లు నదిలో ఈతకు దిగారు. ఇరువురు నీటిలో మునిగిపోతుండగా అక్కడే చేపలు పట్టుకుంటున్న దేవరకొండ నాంచారయ్య కిరణ్ ను కాపాడాడు. నిరంజన్ ను కాపాడేలోపే మునిగిపోయాడు. ప్రమాదంలో నిరంజన్ మృతి చెందగా కిరణ్ ప్రాణాలతో మిగిలాడు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో వైద్యశాలకు చేరుకున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు విగత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపర్లను కలిచివేసింది. 3 చక్రాల ఆటో రిక్షాలు, గూడ్స్, వ్యవసాయదారిత ట్రాక్టర్ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు చేసినట్లు ఆర్టీఓ సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పన్ను మినహాయింపు చేయడం జరిగిందన్నారు. 10 లక్షల వాహనాలు ఉన్నాయని, వీటికి పన్ను మినహాయింపుతో పాటు ఇప్పటి వరకు ఉన్న బకాయిలను కూడా తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇది వాహనదారులకు శుభవార్త అని పేర్కొన్నారు. ఆయన వెంట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఉన్నారు. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా రవాణా శాఖ తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభుత్వం 3 చక్రాల ఆటో రిక్షాలు 3 ప్యాసింజర్లు, 4, 5 ప్యాసింజర్లు తీసుకెళ్లే 3 చక్రాల ఆటో రిక్షాల యజమానుల గురించి
అదేవిధంగా 3 చక్రాల గూడ్స్ తీసుకెళ్లే 3 చక్రాల ఆటో వాహనాలు, మరి తేలికపాటి గూడ్స్ వాహనాలు 3 టన్నుల లోపు కెపాసిటీ ఉండే గూడ్స్ వాహనాలని, అదేవిధంగా రైతులు ఉపయోగించే ట్రాక్టర్లకు కానీ ట్రాక్టర్ ట్రైలర్లకు కానీ వాహన పన్ను నుంచి మినహాయింపు చెందాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని సుమారు 10 లక్షల వాహనాలు 3 చక్రాల గూడ్స్ వాహనాలు అయితేనేమి, ప్యాసింజర్ వెహికల్స్ అయితేనేమి, ట్రాక్టర్ ట్రైలర్స్, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్ ట్రైలర్స్ ఇవన్నీ కూడా కలుపుకుని సుమారు ఒక 10 లక్షల వాహనాలకే పన్ను మినహాయింపు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మరి ఈ నిర్ణయంలో భాగంగా ఇప్పటివరకు కూడా ఏదన్నా పన్ను బాకీ ఉన్నట్లయితే కనుక ఆ బాకీని కూడా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏ విధమైన క్వార్టర్లీ ట్యాక్స్ కానీ జీవిత పన్ను కానీ లేకోకుండా మొత్తం పూర్తిగా పన్ను అనేది రోడ్డు ట్యాక్స్ రద్దు చేయడం జరుగుతుంది. దీని మూలాన సుమారు 10 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగాను సుమారు అనేక లక్షల మంది పరోక్షంగాను ఇది ఉపయోగపడుతుంది. మరి అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఖర్చులు పెరగకపోకుండా ఉండడానికి కూడా ఇది దోహదపడుతుంది. అదేవిధంగా ప్యాసింజర్స్ ప్రయాణించడానికి కూడా ప్యాసింజర్స్ కూడా అదనం భారం లేకుండా కూడా ఈ ఆటో రిక్షా యజమానులు తీసుకెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా గూడ్స్ వాహనాల్లో గూడ్స్ను కూడా ట్యాక్స్ లేకపోవడం వలన గూడ్స్ రవాణా కూడా ఖర్చులు తగ్గి ధరలు పెరగకోకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా 10 లక్షల మంది యజమానులకి ప్రయోజనం కలగడంతో పాటు అనేక లక్షల మంది ప్రజలకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చక్కటి నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని తీసుకుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సింది. మెరుగైన సేవలు ప్రజలందరికీ కూడా అందించమని చెప్పి రవాణా శాఖ తరఫు నుంచి అభ్యర్థిస్తున్నారు. వినుకొండ మండలంలోని భారతాపురం గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట వైసీపీ పార్లమెంటరీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడులు హాజరయ్యారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్నది జగనన్న రాజ్యమని, ప్రజలు తిరిగి వైఎస్ఆర్ పాలనను చూస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గ్రామం తరపు నుంచి మన నాగయ్య గారు, మన వెంకయ్య గారు ఇద్దరు సర్పంచ్ గారు, గ్రామానికి పెద్దలు, ఇంకా మిగతా పెద్దలు, గ్రామ పెద్దలు, మరియు రోజు కళ్ళలో తప్పుకున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషం. మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం, మీ అందరి ఆదరణ ఎప్పటికీ మరచిపోవు. పూర్తి స్థాయిలో మన గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన గ్రామానికి పూర్తి స్థాయిలో మీకు అభివృద్ధి జరుగుతుంది. ఏదైతే మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని 100% నెరవేరుతారని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఆలోచనలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు, వాళ్ళకి అవసరం ఇవ్వకూడదు, వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ ఎలాంటి ఇవ్వకూడదు అని చెప్పి పూర్తిగా ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితి. మరి నాడు చూస్తే వినుకొండ శాసనసభ్యుడు ఆనాడు ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తామని చెప్పాడు. ఎక్కడ కూడా మాటలు చెప్పేదానికి, ఇక్కడ చేసేదానికి ఎక్కడా పోలికలు లేవు. అంబటి రాంబాబు గారికి అందరూ కలిసి సన్మాన కార్యక్రమానికి మన నాయకులు గారు, గ్రామ ప్రజలందరూ కూడా సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. వెంకయ్య వారితో పాటు చేస్తున్న గ్రామ ప్రజలందరికీ కూడా నా అభినందనలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన భరత్పురం గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను వాళ్ళిద్దరికి ఎందుకు అభినందనలు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా నిల్చున్నారు అంటే ప్రతి గ్రామానికి కనుక ఇలా 2 వ్యక్తులు ఉంటే కనుక ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే చెప్తున్నానంటే, వీరు ఈరోజు ఈ పార్టీలో చేరుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ వారు
అందరికీ చెప్తుంది ఏంటి అంటే, మేము అన్యాయానికి ఎదురుగా ఉంటున్నాం. ఎవరైనా మాట ఇచ్చి మాట తప్పితే దాన్ని మేము సహించాం. ఎవరైనా మోసం చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పి ఈరోజు మీరు ఇక్కడ నుంచో ఈ స్టేజ్ మీద నుంచోవడం దానికి ఉదాహరణ. అటు రైతులకు ఇచ్చారు, రుణమాఫీ అన్నారు, అక్కచెల్లెలకు ఇచ్చారు, డ్వాక్రా రుణాలని మాఫీ చేస్తాం, మీరు బంగారం ఇంటికి వస్తారని చెప్పారు. యువతకు ఇచ్చారు, జాబ్ వస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పారు. కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి ఈ రోజు చూస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని బ్రహ్మారెడ్డి గారు మాకు చాలా ఆప్తులు, ప్రియమైన వారు మమ్మల్ని ఆహ్వానించారు. బహుశా నేను మొదటిసారి ఈ భారత్లో రావడం, ఇంతకు ముందు వచ్చినట్టుగా నాకైతే ఎప్పుడు గుర్తులేదు. అలాగే తోట నాగయ్య గారు పార్టీలో జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడడం నాకు చాలా ఆనందంగాను, ఒక విధంగా అదృష్టంగాను ఉందని భావిస్తాను. ఎందుకంటే ఇది గ్రామం చాలా చిన్న గ్రామం, అందరూ కలిసిమెలిసి ఉండేటటువంటి ఒక చక్కటి గ్రామం. ఈ గ్రామంలో పోయినసారి చూస్తే 70 తెలుగుదేశం పార్టీకి నిజానికి వచ్చిన మాట నేను ఇక్కడ విన్నా. కానీ ఇవాళ చూస్తే కనీసం 300-400 మెజారిటీ వచ్చేటటువంటి వాతావరణం నాకు చాలా స్పష్టంగా కనిపిస్తాను. జన్మభూమి రుణం తీర్చుకునేందుకే శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను పార్టీలకు అతీతంగా అందించడం జరుగుతుందని, ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరో ముఖ్య అతిథిగా ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ప్రసంగించారు. అనంతరం వైద్యులు కంటి వైద్య సేవలను అందించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు. అందరికీ మంచి కంటి చూపు ఇవ్వాలని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గత అనేక సంవత్సరాలుగా 20 సంవత్సరాల నుండి జన్మభూమి రుణం తీర్చుకోవాలని, పేద ప్రజలకు సేవ చేయాలని ఈ శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేను సంపాదించిన డబ్బులతోటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. మీ అందరూ ఆశీస్సులు ఇచ్చారు, అండదండలు ఇచ్చారు, అందుకోసమే ఎక్కువ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. భగవంతుడి దయ వల్ల మీ అందరికీ మంచి కంటి చూపు, మంచి ఆరోగ్యం రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. 30,000 మందికి పైగా ఇప్పటివరకు శుక్లాల ఆపరేషన్ చేయించడం జరిగింది. శంకర్ నేత్ర వైద్యశాల చాలా మంచి హాస్పిటల్. డబ్బున్న కోటేశ్వరుడికి, పేదవాడికి ఇద్దరికి ఒకే విధంగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ శుక్లాల ఆపరేషన్ చేయించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా దీనికి శంకర్ నేత్ర వైద్యశాలకి ఈ ఆపరేషన్ కోసం ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు సహాయం అందిస్తున్నారు. శంకర్ నేత్ర వైద్యశాల వారికి వినుకొండ నియోజకవర్గం తరఫున మన వినుకొండ ప్రజలకి కంటి ఆపరేషన్లకు ఎంతో సహకారం ఇస్తున్నందుకు వారికి నేను యాజమాన్యానికి, శంకర్ నేత్ర వైద్యశాల యాజమాన్యానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సేవా కార్యక్రమాలు చేయాలన్న దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. మీలాంటి కొన్ని వేల మందికి, 1,00,000 మందికి ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చాం. ఆ విధంగా పేద ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యం, అదృష్టం నాకు ఇచ్చినందుకు దేవుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ద్వారా ఇది దేవుడు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం. నా ద్వారా పేద ప్రజలకి ఇన్ని వేల మందికి, 1,00,000 మందికి సేవ చేసేటువంటి భాగ్యం నాకు కలగటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈపూరు మండలంలో చేపట్టిన పసుపు కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కుమారుడు, యువనేత గోనుగుంట్ల హరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. పింఛన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు సాధించారు. ఇవాళ మీ అందరి వల్లే ఇదంతా సాధ్యమైంది. 2 సార్లు గుంటూరులోనే అత్యధిక మెజారిటీతో గెలిపించారు కాబట్టి నాన్నగారు మీ అందరి సహాయంతో ఇది చేయగలిగారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 2 నెలల్లో మన ఆడపడుచులకి
డ్వాక్రా మహిళలకి 20,000 దాకా ఎంతో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చే గౌరవం అది పసుపు కుంకుమ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ చెక్కుల పంపిణీతో మీ అందరికీ గౌరవించాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు ఏర్పాటు చేస్తున్న ఘాట్ రోడ్ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా ఉండాలని కోరుతూ మహిళా భక్తులు ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఘాట్ రోడ్ నిర్మాణ పనులకు ప్రముఖ న్యాయవాది సైదారావు మాట్లాడుతూ భక్తుల సహకారంతో నేడు ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. దీనికి ప్రభుత్వం వారి నుండి సహాయ సహకారాలు అందిన వెంటనే నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చూడాలని కోరారు. అదేవిధంగా కమిటీ సభ్యులు ఐరామూర్తి 50,000 రూపాయలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో మహిళా భక్తులు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మరి చాలా అందరం కూడా ఆనందించే విధంగా ఇప్పటి వరకు సవ్యంగా పనులు అనేటువంటిది జరిగి దాదాపుగా 2 కిలోమీటర్లు వేయాల్సినటువంటి ఘాట్ రోడ్డు 35 కిలోమీటర్లు అయిపోయినందుకు మేము అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. అలాగే మరి ఇప్పటి నుంచి జరిగేటువంటి మరి ఈ ఘాట్ రోడ్డు పనులు ఇప్పటి వరకు జరిగినట్టుగానే సవ్యంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అతి త్వరగా జరగాలని చెప్పి ఈ రోజున వినుకొండలో లలిత అమ్మవారి భక్తులు నిత్యం అమ్మవారికి పూజలు చేస్తూ సేవలు చేసేటువంటి అమ్మవారి భక్తులు ఈ రోజున ప్రత్యేకించి ఈ ఘాట్ రోడ్డు త్వరగా నిర్మాణం కావాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఇక్కడికి వచ్చి మరి చాలామంది మరి ఇప్పటి వరకు కూడా పూజలు చేయడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ వారి ఒక మంచి సంకల్పంతో దేవుని మీద భక్తితోటి ఈ యొక్క వినుకొండ టౌను మరియు నియోజకవర్గ ప్రజలకు రామలింగేశ్వరుని మరి ఈ యొక్క ఘాట్ రోడ్డు మార్గాన్ని వెళ్ళి సులభంగా దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో వచ్చి ఇప్పటి వరకు కూడా పూజలు చేసినటువంటి మా మహిళా మండలందరికీ కూడా మరి అమ్మవారి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేస్తా ఉన్నాం. వినుకొండ పట్టణంలోని ఇందిరానగర్ నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే దారి అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానికులు దారిని పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం నియోజకవర్గ నాయకులు బాజీద్ మాట్లాడుతూ రహదారి మార్గాన్ని కాలువ నిర్మాణం పేరుతో తవ్వి వదిలిపెట్టేశారన్నారు. రోజులు గడుస్తున్నప్పటికీ దీని గురించి పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు కాలువ మీద చప్టా నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు. వినుకొండ మండలంలోని కొప్పుకొండ గ్రామంలో ఆదివారం పసుపు కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. VFX footage.